ప్రణమామి గణనాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ బుధవారం రోజున తులసీ పూజను ఏ విధంగా నిర్వహించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: జీవితంలో తిరుగులేని శాశ్వతమైన స్థిరత్వాన్ని నిర్మించుకోవాలనుకుంటే ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని తాత్కాలిక సరదాలను, క్షణికమైన ఆనందాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు మీరు చేసే చిన్న త్యాగాలే రేపటి మీ స్వేచ్ఛకు, విజయానికి బలమైన పునాదిగా మారతాయి. ఇక ఈనాడు పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుద్ధ త్రయోదశి, ఉదయం 7:12 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభం. నక్షత్రం శ్రవణ, రాత్రి 1:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:31 వరకు. వర్జం తెల్లవారుజామున 5:30 లగాయతు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది కనుక ముఖ్యమైన వ్యక్తులని కలవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేందుకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ రోజు ఉన్న శ్రవణ నక్షత్రం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈనాడు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, గురువు కర్కాటకంలోను, రవి బుధ కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వాయిదాలు ప్రతి విషయంలోనూ కోరటం అనేది గోచరిస్తోంది. అనేక విషయాలకు సంబంధించి చికాకులు లాంటివి ఎదురవుతూ ఉంటాయి. రాజకీయ వ్యవహారాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులకి సమస్యలు, ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత ఇవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన యువత పరిశీలించినట్లయితే అన్ని వ్యవహారాలలోనూ కూడా నిదానంగా వ్యవహరించేందుకు ప్రయత్నించాలి. ఆకస్మిక ధనలాభం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రమకి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం తక్కువగా ఉంటుంది. కొనుగోళ్ల విషయంలో శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే మీరు ఆశిస్తున్నారో వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే సినీ కళా రంగాల్లో ఉన్న వారికి ఆదరణ పెరుగుతుంది. ఇతరులతోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కలహాలు ఉండటం, చికాకులు ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి మీరు తక్కువ సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి విరోధాలు, ధన నష్టము, వ్యాపారస్తులకి కూడా శారీరక శ్రమ, ఇవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వీరు మాత్రం స్థానచలనం గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. నిత్య జీవితంలో పాటించదగిన వాస్తు నియమాలను, వాస్తు సూత్రాలు తెలుసుకుందాం. ఇక నేటి వాస్తు సూత్ర. విద్యార్థులు విద్య సంబంధిత పరీక్ష లేదా ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు గణపతిని గరికతో, పసుపు పచ్చని పూలతో పూజించాలి. దీని వలన వీరికి పరీక్షలలో మంచి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ పుస్తకంలో వినాయకుని చిత్రపటం కానీ, ఆ దైవాన్ని పూజించిన దర్భను కానీ ఉంచుకుంటే శుభం కలుగుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాలంటే గణపతిని పూజించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అలాగే విద్యలో ఆసక్తి లోపిస్తోంది. పోటీ పరీక్షలకి వెళుతున్న వారికి ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంది. శుభవార్తలు లాంటివి వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆటల పోటీల్లో పాల్గొనటం, అలాగే వాటికి సంబంధించి మంచి అనుకూలత లభించటం అనేది కూడా గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో వాయిదా కోరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో మీకు ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి రాబడి పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సంతానము, సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటి గురించి అధిక శ్రమకి కూడా మీరు గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి తగు జాగ్రత్త పాటించాలి. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. దైవ దర్శనం చేసుకోవటం, బంధువుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం ఇలాంటివి గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వీరు మాత్రం ఇతరుల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా మీకు స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తారు. పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరచడం అనేది గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆకస్మిక ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కన్యా రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. పనులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా పనులు సకాలంలో పూర్తి కావటం అనేది గోచరిస్తోంది. అలాగే ఊహించని వ్యక్తులని కలవటము, వారి వలన మీకు సహాయం లభించటం అనేది కూడా కనపడుతోంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరము. విరోధాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ విరోధాలను అధిగమించి పనులు చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. మిత్రులతోటి నిందలు పడాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. విహారయాత్రలకు వాటికి వెళ్లేందుకు అవకాశం గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం లాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ప్రయత్నాలలో ఆటంకాలు, మిత్రులతోటి మనస్పర్ధలు, నిరుత్సాహము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వాహనాలు వీటికి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనసులో ఉన్న విచారాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. భార్యాభర్తల మధ్యన అనేక విషయాలకు సంబంధించి మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నం మీకు సఫలీకృతం అవుతూ ఉంటుంది. పాస్పోర్ట్లు, వీసాలు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు లాంటివి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే బంధుమిత్రులతోటి విరోధాలు లాంటివి కలగటం, విలాస వస్తువుల కోసం మీరు అధిక దుబారా ఖర్చులు లాంటివి చేయటం, దీనికి సంబంధించి మీ యొక్క పెద్దలతోటి లేదా మీ యొక్క తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం మీరు చేసే ప్రతి పనికి సంబంధించి మీకు మంచిగా ఉత్సాహం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వస్త్ర వ్యాపారస్తులకి వారి వ్యాపార పరంగా అభివృద్ధి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు లాంటివి తీర్చేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి. అలాగే ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ఊహించని సంఘటనలు జరిగే అవకాశం గోచరిస్తోంది. అనారోగ్యం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు మీరు ఆశిస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ప్రమోషన్లు లాంటివి వచ్చే సూచన గోచరిస్తోంది. మధ్యవర్తిత్వం లాంటివి చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది లోపించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నా వాటిని చివరి నిమిషాల్లో మార్చే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆటంకాలను అధిగమించడానికి మీ ప్రయత్నం కొనసాగించాలి. మకర రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం విచారం అధికంగా ఉంటుంది. ఎటువంటి వివాదాలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో రాజీ పడటానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు గణపతి ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనవసరమైన ఖర్చులను మాత్రం అధిగమించాలి. ఇతరులకి ఆర్థిక సహాయం చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో మీరు వాయిదా లాంటిది కోరే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఏ విషయాలకు సంబంధించి మీకు ఆర్థిక నష్టం కలుగుతూ ఉంటుందో వాటి గురించి మీరు పునరాలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. గుర్తింపు లాంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆటంకాలు లాంటివి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు నచ్చిన వ్యక్తులని మీ కుటుంబ సభ్యులతోటి పరిచయం చేయడానికి ఈరోజు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. మీనరాశికి చెందిన యువతకి కూడా సానుకూలమైన మార్పులు, చేర్పులు కనపడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు మీరు ఆశించినట్టుగా పనులు సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థిక స్థిరత్వం గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనేందుకు కూడా మీరు ప్రయత్నం కొనసాగిస్తారు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం 12 రాశుల వారి పైన ఉండాలని ఆశిద్దాం. 12 రాశుల వారికి కూడా సకల కార్యాలలోనూ జయం కలగడానికి ఈరోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించుకోవాలి. నేటి రాశి ఫలాన్ని గనక పరిశీలిస్తే నిదానమే ప్రధానమని గుర్తుంచుకోవాలి. ఈరోజు కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి వ్యాపార లావాదేవీలైనా సరే సానుకూలమవుతాయి. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. ఈరోజు ఉద్యోగస్తులు శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం తులసి పూజ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రావణ మాసం విష్ణుప్రియమైన మాసం కాబట్టి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం కాబట్టి, లక్ష్మీనారాయణల అనుగ్రహం తొందరగా లభించాలంటే శ్రావణ బుధవారం తులసి పూజ చేయాలి. ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే తులసి మాతకి గులాబీ పూలు, తెల్లటి పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచి ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే తులసి మాతకి ద్రాక్ష పళ్ళు కానీ, దానిమ్మ పండు గింజలు కానీ, అరటి పండ్లు కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా తులసిమాత అనుగ్రహం కలిగి లక్ష్మీనారాయణల అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. సింహిక ఎదురొచ్చిన, సొరస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అన్నాను అనుకోండి, వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బ అని అడిగినవాడు అదేరా పెద్ద బొబ్బ అంటే నేను ఎత్తుకోక్కర్లేదు, వాడే కరిచేసుకుంటాడు. తండ్రిని గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు. అయితే మనవాడు అనుకోండి, పోని గట్టిగా కంఠం పట్టేసుకుంటాడు. నేను పట్టుకోక్కర్లేదు, ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే. కానీ వాడికి ఊరటేమిటి, తాతగారు ఉన్నారు, ఆయన నన్ను అందులోకి వదలరు, అది వాడి ధైర్యం. భక్తుడికి కూడా ధైర్యము, సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు. దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఉండదు.
ఎన్ని ఇవ్వండి, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000ను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. అది ఆ మనసులో సంతోషం లేనివాడు 7 ద్వీపాలు రాసిచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసిచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు. వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే, లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని చెప్తారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకుని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని, జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమవసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది.